నేను మీ బాణాల డప్పాచారి. ఈరోజు మనం చంద్రుడు ఎవరు, చంద్రుడు ఏమేమి ఇస్తాడు, చంద్రుడు ఎలా జన్మించాడు, అలాగే చంద్రుడిని ప్రార్థిస్తే మనకు ధనం ఏ విధంగా వస్తుంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే భూమి మీద కనపడేది సూర్యచంద్రులే. ప్రకాశం అనే శక్తి ఉండేది వాళ్ళిద్దరికే. కానీ మిగతా గ్రహాలు కూడా ప్రకాశించగలవు, కానీ అవి మనకు కనపడవు. రాహుకేతువులు గ్రహణం పట్టినప్పుడు మాత్రమే కనపడతారు. కానీ ఇవన్నీ మనకు కనపడని గ్రహాలు. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 5 గ్రహాలు ఉన్నాయి. గురువు, బుధుడు, అలాగే కుజుడు, శుక్రుడు, శని. కానీ సూర్యచంద్రులు, రాహుకేతువులు మనకు నిత్యము కనబడతారు. సూర్యచంద్రులు, రాహుకేతువులు గ్రహణం పట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ 4 గ్రహాలు మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. కనపడని గ్రహాలు 5 ఉన్నాయి. అయితే చంద్రుడు మనకు ఎలా జన్మించాడు, అసలు ఎలా వచ్చింది ఆయన పుట్టుక, ఆ విషయాలన్నీ ఏంటివి అనేది చాలామందికి తెలియదు. అలాగే చంద్రుడు ఇచ్చే వరాలు ఏంటివి, చంద్రుడు ఎంతమందిని వివాహం చేసుకున్నాడు, చంద్రుడికి శాపం ఎలా వచ్చింది, ఎవరు బిడ్డలను వివాహం చేసుకున్నాడు, ఎవరి వల్ల శాపం వచ్చింది, ఎవరు పెంచారు ఎన్నో, ఎక్కడి నుండి జన్మించాడైనా అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. చంద్రుడు విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణ మనసు నుండి ఆవిర్భించినవాడు. అంటే శ్రీమన్ మహావిష్ణువు నుండి మనసు నుండి ఆవిర్భించినవాడు. అంటే ఆవిర్భించడం అంటే ఏంటి? ఆయన మనసుతో ఆయన్ని తయారు చేశాడు. అయితే అర్తి మహర్షిసే పెంచబడిన సంతానం. అర్తి మహర్షి అంటే ఒకప్పుడు మహర్షులు దేవుళ్ళు ఒకటే. ఈరోజు మనం విశ్వకర్మలు దేవుళ్ళు ఒకటిగానే ఉన్నారు. అది కృపాయుగం. కృపాయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్రోపరయుగం తర్వాత కలియుగం అనేది వచ్చింది. అంటే అవన్నీ చెప్తాం తర్వాత. కానీ ముందు ఈయన గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కుమారులైన 27 మంది స్త్రీలను వివాహం ఆడినవాడు ఎవరు? చంద్రుడు. ఆ వివాహం ఆడిన నక్షత్రాల పేర్లే మనకు అశ్విని నుండి రోహిణి దాకా ఉండే పేర్లు. ఎవరికి? చంద్రుడి యొక్క భార్య పేర్లే అవి. మనం జ్యోతిషంలో అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా, రేవతి దాకా. ఇవన్నీ కూడా ఆ యొక్క నక్షత్రాలు, వాళ్ళ యొక్క భార్య పేర్ల నక్షత్రాలు అన్నమాట. అయితే చంద్రుడికి తారాదేవికి పుట్టిన సంతానమే బుధుడు. తారాదేవి ఎవరు? గురువు భార్య. గురువు దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవడానికి చంద్రుడు వెళ్ళి తారాదేవిని మోహించినప్పుడు తారాదేవి ఈయన అందానికి తట్టుకోలేక మోహితురాలై ఆమె కూడా ఈయన కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరికీ కలిసి జన్మించిన వాడే బుధుడు. అది ఆ సంతానం అనమాట. చంద్రుడికి తారాదేవికి గురువు యొక్క భార్యకి పుట్టిన వాడే బుధుడు. సరేనా? అది తర్వాత తెలుసుకుందాం. ఈయన చంద్రవంశమునకు నాయకుడు. ఇప్పుడు చంద్రవంశీకులు అనేవాళ్ళు ఒకప్పుడు ఉండేవారు అనమాట. మాది చంద్రవంశం అని చెప్పుకుంటా ఉన్నారు. కొన్ని సినిమాలు కూడా ఉండేవి. వాళ్ళ వంశీకులు వాళ్ళే. అయితే మత్తు వలె తెల్లని రంగు గలవాడు, చల్లని వాడు, రవి యొక్క వేడిని ప్రాణులను సుఖపెట్టువాడు. రవి యొక్క వేడిని తగ్గించి ఈయన చల్లగా ఇచ్చి ప్రాణులను సుఖపెట్టేవాడు. ప్రాణులు అంటే ఎవరు? మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు. ఆయన హీటుకు తట్టుకోలేక ఉడుకైతూ ఉంటే ఈయన రాత్రిలో వచ్చి చల్లదనాన్ని ఇచ్చి మనకు కొంచెం ఉపస అనేది కలిగించేవాడు అనమాట. దుర్వాస మహర్షి శాపం వలన క్షీరసాగరం నుండి మహాలక్ష్మితో పాటు ఆవిర్భించిన వాడు. ఎవరు మహర్షి? దుర్వాస మహర్షి. అంటే అప్పుడు దేవుళ్ళకు మహర్షులకు ఒకటే ఉండిందనమాట. ఇప్పుడు మహర్షులు ఎంతోమంది దేవుళ్ళ కోసం పూజలు చేస్తూ యోగాలు యజ్ఞాలు చేస్తూ ఏదో చేస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు దేవుళ్ళు ఋషులు ఇద్దరు పక్కపక్కన ఉండి మాట్లాడుకునేవారు అనమాట. ఇప్పుడు సీఎం, పిఎం ఇట్లా ఎవరు కావాలంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ విధంగా పక్కపక్కన ఉండి మాట్లాడుకునేవారు అనమాట. ఆ విధంగా దేవుళ్ళు మహర్షులు ఒకటిగానే ఉన్నారు. అప్పుడు మానవ జాతి లేదు. అప్పుడు ఏం జరిగింది? దుర్వాస మహర్షి శాపము వలన ఈయన మనసు నుండి ఆవిర్భించిన శ్రీమన్ మహావిష్ణువు మనసు నుండి చంద్రుడు ఆవిర్భించిన ఆయన శాపం వలన ఈయన మహాలక్ష్మితో పాటు క్షీరసాగరం నుండి మనకు బయటకు వస్తాడనమాట. అయితే పరమేశ్వర రూటులో వెలిగేవాడు, భగవంతుడికి ఎడమ కన్నువలు మెలుగువాడు. తన భార్యలలో రోహిణి మాత్రంపై ప్రేమ అధికంగా ఉండేవాడు. దానివల్ల దక్షుడి శాపం. దక్షుడు అంటే ఎవరు? చంద్రుడి యొక్క మామ.
ఈశ్వరుడికి చంద్రుడు సడ్డుగులు అనమాట. అంటే సత్యాదేవి అనే ఒక ఆమె ఉంది. అంటే 27 మంది కాకుండా 28 మంది దక్ష మహాప్రజాపతికి కూతుర్లు. మొత్తం 29 మంది ఏమనుకుంటా. దాంట్లో పరమేశ్వరుడు ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరే సత్యాదేవి అనుకుంటా. అయితే 27 మందిని చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఆయన దక్ష మహాప్రజాపతి. దక్షయజ్ఞం సినిమా చూస్తే తెలుస్తుంది మీకు, ఎన్టీఆర్ది. అప్పుడు 27 మందిని ఒకరికి ఇచ్చి వివాహం ఎలా చేయాలంటే 27 మంది చేసుకుంటారు. చేసుకుంటే ఈయన అందరినీ వదిలేసి రోహిణిని మాత్రం ఎక్కువగా ప్రేమించాడు అనమాట. అందుకు ఆయనకు వాళ్ళ మామ కోపం వచ్చి, నాకు 27 మంది బిడ్డల నుంచి వివాహం చేస్తే నువ్వు ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమగా చూస్తావు, మిగతా బిడ్డలను వదిలేస్తావు, నీ అందం క్షీణించిపోగాక అని చెప్పి శాపం పెట్టేస్తాడు. ఆ శాపం పెడతానే ఆయన మొత్తం ఇదైపోతాడు. అట్ట అయిపోతే బాగుండదని మొత్తం ఈశ్వరుడు, అలాగే బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు అందరూ వచ్చి ఆ శాపాన్ని విమురించుకోమంటే, అప్పుడు శాపాన్ని విమురించుకునేదానికి కాదు, ఉపరించుకునేదానికి అస్సలు జరగదు. కాకపోతే సగం క్షీణచంద్రుడు, సగం పూర్తి చంద్రుడు, అంటే 15 పక్షాలు క్షీణచంద్రుడు, 15 రోజులు వృద్ధి చంద్రుడు అని శాపాన్ని తిరిగి చెప్తాడు. అట్ట శాపాల వల్ల కూడా పెద్ద పెద్ద దేవుళ్ళకు, ఏమి భూలోకంలో నుండి చూసే మానవులకు మనము పెద్ద పెద్ద శాపాల వల్ల, ఒక నోటి మాట వల్ల అలా జరిగినట్టువి ఎన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి వాక్కు అనేది చాలా పవిత్రమైనది. ఎవరికి కూడా కానీ వాక్శుద్ధి ఉండేవాళ్ళు ఎవరికైనా శాపం పెడితే ఖచ్చితంగా ఆ శాపాలు తగులుతాయి. కాకపోతే మంచి మనసు, దేవగుణంలో జన్మించిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా శాపాలు అనేటివి ఎవరు తీసుకోకూడదు. ఆ శాపాలు మనసుతో నింటి పుట్టినా లేదు నోట్లో నింటి వచ్చినా కూడా ఆ శాపం అలాగే పనిచేస్తుంది. చంద్రుడికే తప్పలేదు, మానవులం మనమంతా. ఆ విధంగా రోహిణి సమేత చంద్రదేవాయ నమః అంటే ఆయనకు రోహిణి సమేత అని ఎందుకు ఇచ్చారంటే, రోహిణి మీద అధిక ప్రేమ కాబట్టి రోహిణి సమేత చంద్రదేవాయ నమః అని ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు చంద్రుడి గురించి మనకేం తెలిసింది? చంద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఫస్ట్ శ్రీమన్నారాయణుడు మనసు నుండి ఆవిర్భవించాడు. అలాగే ఎవరి శాపం వల్ల? దుర్వాస మహర్షి శాపం వలన ఆయన అంతరించిపోయి మళ్ళీ సముద్ర గర్భంలో నుండి చాలా వస్తూ ఉంటాయి కదా, క్షీరక్షార మదనంలో నుండి చిలికినప్పుడు ఈ రాక్షసులు దేవుళ్ళు అంతా కలిసి చిలికినప్పుడు ఒకటి వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటిలో లక్ష్మీదేవి తర్వాత ఈయన వచ్చాడు. అందుకు లక్ష్మీదేవి ఈయన అన్న చెల్లెలు అని చెప్పుకుంటాం అన్నమాట. ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఈశ్వరుడికి సడ్డుగుడు అవుతాడు. సడ్డుగుడు అంటే తమ్ముడు వరుస తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్దల్లుడు ఈశ్వరుడు, ఇంక రెండో అల్లుడు వచ్చి చంద్రుడే. 27 మందిని ఈయన వివాహం చేసుకుంటే ఒకరిని మాత్రమే ఆయన వివాహం చేసుకుంటాడు పరమేశ్వరుడు. ఆ ఒకరిని ఆయన నీచంగా మాట్లాడతారు. ఎవరు? దక్ష మహాప్రజాపతి. ఎవరిని? పరమేశ్వరుని. కపాలం చుట్టుకొని ఉంటాడు, త్రిశూలం పెట్టుకొని ఉంటాడు, పాముల మెల్ల వేసుకుంటాడు. వాళ్ళకి నేను భయపడాలన్నా, వానికి నేను దక్షయజ్ఞం చేసేది మహర్షులంతా రమ్మని చెప్పి దక్షయజ్ఞం వద్దు అని సతీదేవి పోయి మంటల్లో కూడా కాలిపోతుంది. కాలిపోతే కూడా ఆయన వదలడు అనమాట. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఇంకా ఆయన పంపిస్తాడు. ఎవరిని? చూసే ఉంటారు సినిమా. పంపిస్తే ఇంకా ఆయన వచ్చేసింది పూర్తిగా మొత్తం నాశనం చేసి, గందరగోళం చేసి సర్వనాశనం చేసేస్తాడు. అట్ట చేసిన దానివల్ల అప్పుడు దక్ష మహాపతి తలకాయలు నరికేస్తాడు. అప్పుడు మండోదరి వాళ్ళ భార్య వచ్చేసింది. పంచభూతాలను, అష్టదిక్పాలకులను, త్రిమూర్తులకు అందరికీ పిలుస్తుంది. ఎవరు రారా అని చెప్పి శాపం పడుతుంది. గాలి స్తంభించబోవుగాక, భూమి స్తంభించబోవుగాక అని శాపాలు పెడితే ఆ శాపాలకు భూమి దద్దరిల్లిపోతుంది. ఆమె అంత సత్యవతి కాబట్టి అంతమంది పిల్లల్లో కానీ ఆమె శాపానికి భూమి అడదడలాడిపోయేందుకే ఓ అమ్మ భూమికి ఏమో వస్తుంది, ఇంక మనం తట్టుకోలేమని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి పోయి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు, శ్రీమన్ మహావిష్ణు ఇద్దరు పోయి నువ్వు శాంతించు అని ఆయనకు శాంతి చెప్పి మళ్ళీ త్రిమూర్తులు ఇద్దరు కలిసి ముగ్గురు వచ్చి ఆమెకు మళ్ళా వరం ఇచ్చి ఆయనకు తలకాయ మళ్ళా వచ్చేడుగా చేసి అందరిని మళ్ళీ బతికిస్తే అప్పుడు మళ్ళీ సత్యాదేవి కూడా బతుకుతుంది కదా అంటే, నా కూతుర్ని బతికించండి మీ భార్యను అని అడుగుతుంది. ఎవరు? మండోదరి, దక్షిణాపతి భార్య. బతికించమని అడిగితే కుదరదండి, బతికించడానికి మరో జన్మలో మళ్ళీ పార్వతీదేవి పుట్టి నాకు మళ్ళా భార్యగా అవుతుంది, ఈ జన్మ ఇంతే అని చెప్పేసింది ఆయన చెప్పారనమాట. ఆడికి దక్ష యజ్ఞం అనేది పూర్తవుతుంది. ఆ విధంగా కూడా మంచి దేవుళ్ళకే అంటే శాపాలు పెట్టేవాళ్ళు ఎవరు? వీళ్ళే
అప్పుడు వీళ్ళు మహర్షులు ప్లస్ స్త్రీలు కూడా శాపాలు పెడితే అట్లా జరిగేటివి. ఇప్పుడు కూడా శాపాలు ఎవరు పెడితే జరుగుతాయి? నీతి, నిజాయితీ, ధర్మం, అలాగే గుణము, వాక్కు, మంచితనము, మనసు, ఎవరికి హాని చేయని గుణము ఉండేవాళ్ళు శాపాలు పెడితే ఖచ్చితంగా శాపాలు తగులుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళను మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అలాంటి వాళ్ళని బాధ పెడితే వాళ్ళు మనసులో శపించుకున్నా కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికంటే వాళ్ళకి తెలియదు. శాపాలు అనేటివి ఒకరిని మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళు మీకు ఎంత అహంకారమా, ఎంత పొగురా, ఏ అహంకారం పొగురు అనిగిపోతుందిలే, ఎక్కడి నుండి వచ్చావు అక్కడికే పోతావులే అని మనసులో అనుకున్నా కూడా ఆ శాపాలు ఫలిస్తాయి. కాబట్టి దేవగుణంలో పుట్టిన వారిని, నీతి నిజాయితీగా బతికే వారిని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, శాపించకూడదు, బలవంత పెట్టి భయపెట్టకూడదు, హరాస్మెంట్ చేయకూడదు. అలా చేస్తే మన జీవితం తల్లకిందులవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఇది చంద్రుడి యొక్క స్టోరీ. చంద్రుడి యొక్క కథ అయితే ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రుడు ఏమేమి వరాలు ఇస్తాడు, మొట్టమొదటిగా మనం అది తెలుసుకోవాలి కదా. చంద్రుడు పౌర్ణమి రోజున మనం దీపం పెట్టి కడ్డీల హారతి ఇచ్చి, అలాగే కేసరి కావచ్చు, తీపి కావచ్చు, పాలకోవ కావచ్చు, చపాతీలు కావచ్చు, పెరుగన్నం కావచ్చు, అరిటాకులో కానీ ఎండిపల్లెంలో కానీ పెట్టి పౌర్ణమి దినాన్ని ఇంటికి పైకి పోయి కానీ మిద్దె పైకి పోయి కానీ మనం ఆయనకు ఒక ప్రసాదం హారతి ఇచ్చి 3 సార్లు తిప్పి చంద్రుడి దగ్గర కూర్చొని చంద్రుడినే ఒక 20-25 నిమిషాలు చూస్తూ, స్వామి ఆరగించు, స్వామి ఆరగించు, మాకు మంచిని ప్రసాదించు, మాకు మనశ్శాంతిని ప్రసాదించు, ధనాన్ని ప్రసాదించు అని కోరుకుంటే ఖచ్చితంగా చంద్రుడు మాకు అకస్మాత్తుగా ధనాన్ని ప్రసాదిస్తాడు. అకస్మాత్తుగా ధనం అంటే ఏదో ఒక రూపంలో వస్తుంది, ఎవరో ఒకరు ఇస్తారు, లేకపోతే ఏదో ఒక విధంగా వస్తుంది. ఇది అకస్మాత్తుగా ధనం అనేది, ధనలాభం అనేది ఉంటుంది అన్నమాట. చంద్రుడు కూడా ఈ విధంగా ధనాన్ని ప్రసాదిస్తాడు, చల్లటి మనసును, అలాగే మంచి గుణాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇలా కూడా మనం చంద్రుడికి పూజ చేయొచ్చు. అలాగే పౌర్ణమి దినం ఒక్కరోజు మాత్రమే అది చేయాలి. ఆ రోజు ఉదయాన్నే కానీ ఒక టువాలు కానీ ఒక జత బట్టలు కానీ ఎవరికైనా పేదవాడికి వేసుకునేట్టుగా ఇచ్చి, ఒక పూట భోజనం పెట్టించి సాయంత్రం ఈ కార్యక్రమం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఇంట్లో పూజా కార్యక్రమం కూడా చేసుకొని దీపం వెలిగించి కడ్డీల హారతి అన్నీ ఇచ్చి దేవుళ్ళకి అందరికీ నైవేద్యం కూడా పెట్టి మళ్ళీ తర్వాత చంద్రుడికి చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. అది 70, ఇది 50, ఇది 100, మొత్తం ఆ విధంగా పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది. అప్పుడు ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పౌర్ణమి దినాన లక్ష్మీదేవికి అభిషేకం చేయించండి. అభిషేకంతో పాటు చంద్రుడు కూడా అభిషేకం చేయించండి. చంద్రుడికి లక్ష్మీదేవికి ఇద్దరు శీరశవనం నుండి పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరికీ అభిషేకం చేయించి చంద్రుడికి తర్వాత మీరు ఈ విధంగా నైవేద్యం పెట్టి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఆ నెలలో మీకు చూస్తారు. ఆ నెలలో ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం మళ్ళీ వచ్చే పని లోపల మీకు ఏదో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. అలా ప్రతిదీ మనము తెలుసుకోవాలి. తెలుసుకునేటివన్నీ మనం ఆచరిస్తూ పోతే చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి. పంచభూతాలకు, నవగ్రహాలకు, అలాగే అష్టదిక్పాలకులకు, ప్రాణశక్తి మనకు వాళ్ళకు అందరికీ కనెక్షన్ ఉంది. మీకు కష్టం వస్తే వీళ్ళందరికీ చెప్పండి. అంతేగాని పోలీసుల చుట్టూ తిరుక్కున్నా కానీ, రాజకీయాల చుట్టూ తిరుక్కున్నా కానీ, రౌడీల చుట్టూ తిరుక్కున్నా కానీ ఎటువంటి ఉపయోగం లేదు. మీకు ఏ కష్టం వచ్చినా కానీ వీళ్ళందరితో మీరు చెప్పడం వల్ల ఆ కష్టాన్ని వాళ్ళే తీర్చేస్తారు. సింపుల్. కాకపోతే ఈ విశ్వంలో వీళ్ళంతా ఉండరు. వీళ్ళందరినీ దాటి మనం విశ్వానికి వెళ్ళాలి. ఇప్పుడు విశ్వంలో మెడిటేషన్ చేయండి, డబ్బులు వస్తాయి. డబ్బులు వీళ్ళందరికీ పూజ చేయింది, వీళ్ళందరినీ దాటి వెళ్ళందే విశ్వానికి మనం వెళ్ళలేము. వీళ్ళందరి తర్వాతే విశ్వాన్ని పరిపాలించేది వీళ్ళే. వీళ్ళనందరినీ దాటుకున్న తర్వాతే మనం విశ్వానికి కనెక్ట్ అవుతాం. ప్రతిరోజు డైలీ మెడిటేషన్ 1/2 అవర్ కానీ, 20 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చెయ్యండి. చేస్తే మీకు డబ్బుకు కొరత లేకుండా 108 రోజుల తర్వాత డబ్బు మయంలోకి పోతారు. మనసులతో మాట్లాడడం మానేయండి. అలాగే దేవతలతో మాట్లాడండి, నవగ్రహాలతో మాట్లాడండి, పంచభూతాలతో మాట్లాడండి, అలాగే విశ్వంతో మాట్లాడండి. అంతే. మీ పని మీరు చేసుకోండి. ఎవరు ఏమనుకున్నా, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకున్నా, నిందించినా, వేధించినా, సతాయించినా, బాధ పెట్టినా, అవమానించినా, లేదు తప్పుడు పనులు చేసినా, ఎవరు ఏమన్నా చేసుకున్నా అది వాళ్ళ కర్మ. వాళ్ళ భగవంతుడు వాళ్ళకి అలా రాశాడు, వాళ్ళు అలా చేసుకుంటుంటారు. అంతేగాని మనం వాళ్ళని ఏమీ చేయలేదు, మనం ఎటువంటి చెడ్డ వాళ్ళకి చేయలేదనే ఉద్దేశంతో మీరు బతకాలి. ఆ రోజే మీకు ఒక మహనీయుడు అవుతాడు, మానవుడు అవుతాడు.
నువ్వు స్వచ్ఛమైన మనిషి అవుతావు. భార్య ఇలా చేసింది, బిడ్డ ఇలా చేశాడు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, పగలు ప్రతీకారాలు మనకొద్దు. పగలు ప్రతీకారం వల్ల మనసు చలిస్తుంది, తప్పుదోవ పడతారు. కాబట్టి ఎప్పుడు కూడా పగలు ప్రతీకారాలు వద్దు. మంచి చేయండి, మంచి మనసుతో ఆలోచించండి. ఒకరి కష్టాన్ని మీ కష్టంగా భావించండి, అంతే. ఒకరి నష్టాన్ని బాధగా భరించండి, ఒకరి సంతోషంలో పంచుకోండి, ఆనందాన్ని పంచుకోండి. అంతేగాని ఏలెత్తి పొడిచి మాటలు అనేటివి, మనం మాటలు ఎదుటి మనిషిని గాయపరచకుండా ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన మనిషి. అలాంటి మనిషి పంచిభూతాలు కానీ, అష్టదిక్పాలకులు కానీ, నవగ్రహాలు కానీ అతన్ని ఆశీర్వదిస్తే చాలు. ఇంకేం కావాలి? ఆ విధంగా కూడా మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ కష్టం ఏదైనా వస్తే మనం వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఇంకెవరు అవసరం లేదు మనకి. ప్రపంచంలోనే ఎవరు మనుషులే అవసరం లేదు. నేను చెప్పే సొల్యూషన్ అయితే ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానంటే నేను మీ బాణాల రెడ్డప్పాచారి.